తెలంగాణ DSC ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ DSC 2024 SGT లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070557777 and 9032064822. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఈ మధ్యకాలంలో మనకి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని జీకే క్వశ్చన్స్ బాగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు మార్చి 17వ తేదీన మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1లో PhD చేసిన తొలి భారత మహిళ అని అడిగారు. సో ఈ విధంగా అది యాక్చువల్గా మనకు కరెంట్ అఫైర్స్ను ఆధారంగా చేసుకొని డెవలప్ చేసిన క్వశ్చన్. సో అలాంటివి మన ఆస్పిరెంట్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండేందుకు రెగ్యులర్గా మనకు ఈ కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని ఇచ్చే జనరల్ నాలెడ్జ్ను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తూ ఉంది. సో దయచేసి ఈ వీడియోను అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒక ఇండివిజువల్ టాపిక్లోకి వెళ్తే నవీన్ జిందాల్ వార్తల్లోకి వచ్చినారు. సో ఇది పాలిటీ కావచ్చు లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో రానున్న రోజుల్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ జనరల్ స్టడీస్ని కూడా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తుంది. అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్కి సంబంధించిన ఇష్యూలు చాలా కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశం ఏదైనా వచ్చిందనుకోండి, భారతదేశంలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉన్నది, మీకు ఎకానమీ పేపర్లో కూడా ఉపయోగపడేలా, మీకు జీకేలో కూడా ఉపయోగపడేలా త్వరలో అలాంటి సెషన్స్ కూడా అందిస్తాం. రైట్. సో మరి ఇక్కడ మన ఇష్యూ కాన వస్తే నవీన్ జిందాల్ ఈయన జిందాల్ స్టీల్ చైర్మన్. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఈయన ఇండియన్ స్టీల్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయినారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్. రైట్. మరి ఈ ఇష్యూకి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి నేర్చుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఫ్లాగ్ కోడ్కు సంబంధించి ఈయనను ప్రముఖంగా మనం చెప్పుకోవాలి. సో నిజానికి భారతదేశంలో రైట్ ఈ ఫ్లాగ్ అనేది 1972 మాన్యుమెంట్స్ యాక్ట్ ప్రకారం గవర్న్ అయ్యేది. అంటే 1972 మాన్యుమెంట్స్ చట్టం ప్రకారం దాన్ని గౌరవించాలి. సో అందులో ఉన్న కండిషన్స్ను సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ లైక్ దాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎగురవేయరాదు, ఎవరు పడితే వారు ఎగురవేయరాదు. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఉండేవి. అంటే ఒక ఇండివిజువల్ భారత జెండాను ఎగురవేయాలంటే సాధ్యం కాని విధంగా ఆ నిబంధనలు అనేవి ఉండేవి. కానీ ఈ నవీన్ జిందాల్ ఈ జెండాను ఎగురవేశారు. ఎగురవేయడంతో ఆయన ఈ చట్టాన్ని ఉల్లంఘించినారని చెప్పి ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో నేనేమి చేయలేదు, జెండాను ఎగురవేసి నేను గౌరవించాను అని చెప్పినారు. దీంతో సుప్రీంకోర్టు 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం, భారత రాజ్యాంగంలో 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారము ఇది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, జెండాను ఎగరవేయడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పింది. అంటే ఇది ఒక ప్రాథమిక హక్కుగా ఏ కేసులో గుర్తించింది అంటే నవీన్ జిందాల్ కేసులో గుర్తించింది. మరి ఈ ప్రాథమిక హక్కును పౌరులు వినియోగించుకోవచ్చు, కానీ జెండాకు అవమానం జరగకుండా ఉండేందుకు ఒక నియమావళి కావాలి అని సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు భారత పార్లమెంట్ ఒక ఫ్లాగ్ కోడ్ను తీసుకొని వచ్చింది. ఫ్లాగ్ కోడ్. మరి భారతదేశంలో ఫ్లాగ్ కోడ్కు కారణమైన కేసు ఏది అనంటే నవీన్ జిందాల్ కేసు. మరి ఈ ఫ్లాగ్ కోడ్ రైట్, ఈ ఫ్లాగ్ కోడ్ అనేది మనకు ఈ ఫ్లాగ్ కోడ్ అనేది మనకు ఏం తెలియజేస్తుంది అనంటే, సో ఏదైతే ఆ 3 రంగులు ఉన్నాయో త్రివర్ణ పతాకం అని అంటాం, అక్కడ ఎలాంటి క్రమం ఉందో అలాంటి క్రమంలోనే అమర్చాల్సి ఉంటుంది. అందులోని రంగులను అటు ఇటు మార్చేందుకు వీలు లేదు. ఫ్లాగ్ కలర్స్ అన్నమాట. ఫ్లాగ్
ఫ్లాగ్ కలర్స్ని మార్చడానికి వీల్లేదు. రెండోది వచ్చేసి మధ్యలో అశోక చక్రం ఉండాలి అండ్ అందులో 24 స్పోక్స్ అనేవి ఉండాలి. దాన్ని పెంచడానికి కానీ తగ్గించడానికి వీలు కాదు. 24 స్పోక్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ రైట్, మరి ఈ జెండాను ఆఫ్టర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్ అంటే సూర్యోదయం తర్వాత, ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్ రైట్. ఆఫ్టర్ సన్ రైజ్ అంటే సూర్యోదయం తర్వాత అదేవిధంగా సూర్యాస్తమయానికి ముందు ఈ జెండాను ఎగురవేయాలి. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అది. అండ్ నాలుగవది వచ్చేసి మనకు ఖాదీ వస్త్రాన్ని వినియోగించాలి. జెండా తయారు చేయడానికి ఖాదీ వస్త్రాన్ని వినియోగించాలి. చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, మనకు ఇది కూడాను రైట్. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మనకు ఫ్లాగ్ కోడ్లో ఉండినాయి. అండ్ అయితే ఇటీవలి కాలంలో ఈ ఫ్లాగ్ కోడ్కు సంబంధించిన కండిషన్స్లో కొన్ని చేంజెస్ చేశారు. ఏంటది అంటే ఆఫ్టర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్, సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఎగురవేయాలి అన్న నిబంధనను సడలించినారు. సో పౌరులు ఎప్పుడైనా ఎగరేందుకు వీలు కల్పించినారు. ఎందుకనంటే మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహించినారు. ఇందులో భాగంగా పౌరులను కూడా జెండా పండగ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీశారు. నెక్స్ట్ ఖాదీ వస్త్రాన్ని వినియోగించాలి అన్న నిబంధనను కూడా సడలించినారు ఇటీవలి కాలంలో. ఫ్లాగ్ కోడ్కి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులుగా మనం వీటిని చెప్పుకోవచ్చు రైట్. మరి ఈ జెండాను ఎవరు తయారు చేశారు అంటే పింగళి వెంకయ్య రూపొందించిన జెండా అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు ఓకే 1907 సంవత్సరంలోనే భారతదేశంలో జెండాను ఎగురవేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా అప్పుడే డెవలప్ అయింది. సో ఈ విధంగా మనకు రైట్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే భారతదేశ జెండాని తిరంగా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తిరంగా అన్న పదం మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో కూడా ఉన్నది. ఏ అంశానికి సంబంధించింది వార్తల్లో ఉంది అని అంటే మనకు చంద్రయాన్ 2 ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్ని కూడా తిరంగా అంటున్నారు. చంద్రయాన్ 3 ఎక్కడైతే విజయవంతంగా చంద్రుడి దక్షిణార్ధగోళంలో ల్యాండ్ అయిందో ఆ ప్రాంతాన్ని శివశక్తి అంటున్నారు. శివశక్తి తిరంగా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఫ్లాగ్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ కోడ్ 26 జనవరి 2002న అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ చేసిన చట్టం ఇది. ఈ జెండా కోడ్ను ప్రతి పౌరుడు గౌరవించాలి. సో చిరిగిన జెండాను ఎగురవేయరాదు, చిరిగిన వస్త్రాన్ని ఎగురవేయరాదు, కండిషన్ అది. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఈ జెండాను ఓకే మనకు చిరిగిపోయింది అనుకోండి, ఎగిరివేసిన తర్వాత చిరిగిపోయింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, నాప్కిన్గా వినియోగించరాదు దీన్ని రైట్. అండ్ అదేవిధంగా మనకు ఏదైనా సరే పార్టీ జెండా అంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన జెండా, భారత జెండా రెండు ఎగురవేస్తున్నప్పుడు భారత జెండా ఎత్తులో ఉండాలి, ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో ఉండాలి. అంతేగాని పార్టీ జెండా ఎత్తు ఉండరాదు రైట్. ఏ జెండా అయినా సరే భారత జాతీయ జెండాకు దిగువన ఉండాలి. మన భారతదేశంలో ఏదైనా అంతర్జాతీయ సమావేశం జరుగుతుందనుకోండి, ఓకే అంతర్జాతీయ సమావేశం ఒక 4-5 బ్రిక్స్ దేశాలు వచ్చినాయి, మన దేశంలో జరుగుతుంది కాబట్టి మన దేశపు జెండా రైట్ సైడ్ ఎండ్లో ఉండాలి, మన పక్కనే మిగతా దేశాల జెండాలు ఉండాలి రైట్. అయితే కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మినహాయింపులు ఇస్తారు, కానీ సాధారణంగా మన జెండా రైట్ ఎండ్లో ఉండాలి. మన దేశంలో జరిగినప్పుడు మాత్రం ఈ కండిషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫ్లాగ్ కోడ్ అన్నది మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచైనా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశము ఉన్నది రైట్. సో ఇది మనకు ఓకే మొదటి అంశంగా ఓకే చూసినాము. నెక్స్ట్ రెండవ అంశం ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నవి కానీ చూస్తే ఫిన్లాండ్ నాటోలోని డయానా అనే ప్రోగ్రాంలో చేరింది రైట్. సో డయానా అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్. సో ఏమీ లేదు, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతము అని అంటే మనకు ఈ స్వీడన్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలను వస్తాయి. ఈ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో రక్షణకు సంబంధించి ఒక సృజనాత్మకతను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ప్రోగ్రామ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఫర్ ద నార్త్ అట్లాంటిక్ అంటారు. మరి నాటోలో ఎప్పుడో చేరింది ఫిన్లాండ్, ఇప్పుడు డయానాలో కూడా చేరింది రైట్.
మరి నాటోకి సంబంధించి చూడండి, నాటో ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 4th ఏప్రిల్ 1949 నాడు ప్రారంభమైంది. 4th ఏప్రిల్ 1949. మనకు ఈ 4th ఏప్రిల్ అనగానే మనకి ఇంకొక సంస్థ గుర్తుకు రావాలి. 4th ఏప్రిల్ 1947 నాడు, డేట్ ఇదే, సంవత్సరం వేరు. ఆ రోజున మనకు ICAO ఏర్పాటైంది. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. ఇది కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. కెనడాలోని మాంట్రియల్. సో మరి ఇది ఓకే. ఈ ICAO అనేది మనకు చికాగో కన్వెన్షన్, చికాగో ఒప్పందం ప్రకారం ఏర్పాటైంది. సో కంపల్సరీగా ఆస్పిరెంట్స్ ఎప్పుడు నాటో ఏర్పాటు చదువుకుంటున్నారో ICAO అన్నది కూడా ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నాటోలో ఇటీవల చేరిన దేశం ఏది అని అంటే స్వీడన్ దేశం. ఓకే, ఇటీవల చేరిన దేశం ఏది అని అంటే స్వీడన్ దేశము. ఈ స్వీడన్ దేశం అనేది మనకి ఇటీవలే బాగా ముఖ్యమైన అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. అదేంటంటే భారతదేశం రక్షణ రంగంలో కూడా FDIలను ఆహ్వానించింది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా 100% FDIలతో భారత్లోకి ప్రవేశించిన సంస్థ ఏది అంటే సాబ్ అనే సంస్థ. రైట్. అండ్ మరి నాటో ప్రధాన కేంద్రం మనకు ఎక్కడ ఉంది అంటే బ్రజెల్స్ అనే ప్రాంతంలో ఉంది. బెల్జియం దేశానికి సంబంధించింది. రైట్. ఇదే బ్రజెల్స్లో మనకు యూరోపియన్ యూనియన్ వాళ్ళ ప్రధాన కేంద్రం కూడా ఉంటుంది. అండ్ మరి ఓకే, ఈ బెల్జియం ఇటీవలి కాలంలో మనకు ఇకోసైడ్ అనే అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. ఇకోసైడ్ అని అంటే మనకు పర్యావరణానికి హాని కలిగిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ మొట్టమొదటిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకొని వచ్చిన దేశం బెల్జియం. ఇందులో స్వదేశీయులు విదేశీయులు అన్న భావన లేదు. ఎవరినైనా సరే ఇదే విధంగా శిక్షిస్తుంది. సో ఆ విధంగా మనకు ఈ అంశం ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సి ఉన్న అంశాలన్నమాట. మరి ఎన్నో సందర్భాల్లో చెప్పినాను, నాటోను విస్తరించాలంటే ఆర్టికల్ 10ని వినియోగిస్తారు. నాటోలో ఆర్టికల్ 5 అనేది మనకు ఉమ్మడి భద్రత గురించి చెప్తుంది. నాటోలో ఆర్టికల్ 5 ఇక్కడ చాలా అంశాలు చెప్తాను. ఆర్టికల్ 5 అనేది ఉమ్మడి భద్రత అంటే ఒక దేశంపై జరిగే దాడి అన్ని దేశాలపై జరిగే దాడిగా భావించాల్సి ఉంటుంది. మరి నాటో తరహాలో మనకున్న మరొక కూటమి మన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటోనేమో అమెరికా నేతృత్వంలో ఉంటే CSTO రష్యా నేతృత్వంలో ఉంటుంది. మరి ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఆర్టికల్ 4 కూడా ఉమ్మడి భద్రత గురించి మాట్లాడుతుంది, కలెక్టివ్ సెక్యూరిటీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఓకే, ఈ CSTO నుంచి ఇటీవల వెళ్ళిపోయిన దేశం ఏది అంటే అర్మేనియా దేశం వెళ్ళిపోయింది. అండ్ అదేవిధంగా మనకు ఇటీవలే లిప్టాకో గౌర్మా చార్టర్ అని వార్తల్లోకి వచ్చింది. లిప్టాకో గౌర్మా చార్టర్. సో మనకు బుర్కినా ఫాజో, మాలి, నైగర్ అనే దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సో ఇందులో ఉగ్రవాదులు ఒక దేశంపై దాడి చేస్తే అన్ని దేశాలపై, ఆ 3 దేశాలపై దాడిగా భావిస్తారు. సో ఒకరిపై దాడి, అందరిపై దాడి అన్న అంశాలు మనకు ప్రస్తుతం 3 ఉన్నాయి. నాటోలో ఉన్నది, CSTOలో ఉన్నది, లిప్టాకో గౌర్మా చార్టర్ అన్న అంశంలో కూడా ఉన్నది. రైట్. సో ఈ విధంగా ఈ ఇష్యూకి సంబంధించిన జీకే అంశాలను కూడా మనం చూసాము. నెక్స్ట్ మనకు మరొక అంశాన్ని వెళ్ళే ముందు సో S&S పబ్లికేషన్స్ గురు మెంటర్షిప్ కోర్సుని అందిస్తూ ఉంది. TSTET పేపర్ 2 సోషల్ స్టడీస్. సో పూర్తి స్థాయిలో నూతన సిలబస్ ప్రకారం రికార్డ్ చేసిన క్లాసులు ఇవన్నీ. అండ్ ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రతిరోజు 1 గంట పాటు డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందన్నమాట. సందేహాలపై లైవ్ క్లాసెస్, సంబంధిత ఫ్యాకల్టీతో మీరు ఇంటరాక్ట్ కావచ్చు. అండ్ 1999 రూపీస్కే 3 నెలల వ్యాలిడిటీ తోటి ఈ కోర్సును మీకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. 25th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. రైట్. అదేవిధంగా గురు మెంటర్షిప్ కోర్స్ 100% నూతన సిలబస్తో రికార్డింగ్ క్లాసులు. సో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అండ్
ఓకే, టీఎస్ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించింది ఇది. సేమ్ ఫీజు ఉంటుంది 1999. అండ్ March 25th నుంచి క్లాసెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా గురు మెంటర్షిప్ కోర్స్, ఇది సైన్స్ మ్యాథ్స్కి సంబంధించింది. మరి ఇది కూడా సేమ్ కండిషన్స్ ఉంటాయి 1999. అండ్ డైలీ మనకు డౌట్ క్లియరెన్స్ సెషన్ కూడా ఉంటుంది. March 25th నుంచి ఇది కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అభ్యాసన అనే పేరుతో తెలంగాణ టెట్ 2024 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఒకటి అందుబాటులోకి తెచ్చింది. 50 days ఓకే ఎగ్జామ్ సిరీస్. సో పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించింది 499 రూపీస్కి అందిస్తుంది. టార్గెట్ తెలంగాణ టెట్ 2024 లక్ష్యంగా మనకు ఓకే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఎగ్జామ్స్ అడ్డాను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయవచ్చు. రైట్. సో అభ్యాసన తెలంగాణ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్, ఇది టెట్ పేపర్ 2. సో సోషల్ స్టడీస్ సంబంధించి కంటెంట్ అండ్ మెథడ్స్ ఇందులో ఉంటాయి. అండ్ 499 రూపీస్ ఇది కూడా ఫీ, 3 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఓకే నెక్స్ట్ మనకు UNHRC అన్నది వార్తల్లోకి వచ్చింది. సో పాస్తూన్స్ అనే ఒక సామాజిక వర్గం పాకిస్తాన్ దేశంలో హక్కులను కోల్పోతూ ఉన్నది. సో అక్కడ పాకిస్తాన్లో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై చర్య తీసుకోవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎదుట పెద్ద ఎత్తున వీళ్ళు ధర్నా చేసినారు. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏ ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది అంటే జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. జెనీవాలో మనకు 100కు తక్కువ ఉండవు ఆర్గనైజేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ అనేవి మనకు జెనీవాలో ఉంటాయి. రైట్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్, హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్, వరల్డ్ ఓకే ఈ విధంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, ఇలా మనం ఓకే చెప్పుకుంటూ పోతే చాలా సంస్థలు ఉంటాయి. ఇది కూడా వార్తల్లో ఉన్నది. ఓకే, మరి ఈ UNHRC మనకు ఎప్పుడు ఏర్పాటైంది అంటే మార్చ్ 15th 2006న ఏర్పాటు అయింది. March 15th 2006న ఏర్పాటైంది. March 15th మనకు ఓకే వరల్డ్ కన్జ్యూమర్ డే. రైట్, వరల్డ్ కన్జ్యూమర్ డే అంటే ప్రపంచ వినియోగదారుల రోజు. ప్రపంచ వినియోగదారుల రోజుగా నిర్వహిస్తాము. ఇదే March 15th ఇస్లామోఫోబియా అనే రోజుగా కూడా నిర్వహిస్తాం. రైట్. మరి ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవంతో పాటు మనకు ఓకే జాతీయ వినియోగదారుల రోజుగా మనకు December 24th నిర్వహిస్తాం. December 24th నిర్వహిస్తామన్నమాట. రైట్. సో ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఈ డేస్ అన్నవి మనకు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగే అవకాశము ఉన్నది. రైట్. ఈ జాతీయ వినియోగదారుల రోజు December 24th ఉన్నది. దీనికి ఒకరోజు ముందు అంటే December 23rd నాడు, December 23వ తేదీ నాడు మనకు చౌదరి చరణ్ సింగ్ వారి పుట్టినరోజు. ఓకే, చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు, భారతదేశ ప్రధాని. ఇటీవలి కాలంలో వారికి భారతరత్న అవార్డు కూడా వచ్చినది. సో చౌదరి చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు గారు, ఎంఎస్ స్వామినాథన్, ఓకే కర్పూరి ఠాగూర్, వీళ్ళందరికీ ఈ సంవత్సరం భారతరత్న అవార్డును ప్రకటించినారు. ఓకే, సో December 23వ తేదీ అంటే December 24 వినియోగదారుల దినోత్సవం కదా, వినియోగదారుల దినోత్సవం. ఈ రోజుకు ఒక రోజు ముందు చౌదరి చరణ్ సింగ్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుకు ఒక రోజు తర్వాత అంటే December 24th ఒక రోజు ముందు చరణ్ సింగ్, తర్వాత రోజు మనకు December 25th. మరి ఈ December 25th నాడు మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. అటల్ బిహారీ వాజ్పేయి కూడా భారతరత్న అవార్డు గ్రహీత. సో అటల్ బిహారీ వాజ్పేయి మదన్ మోహన్ మాలవ్యతో కలిసి భారతరత్న అవార్డు స్వీకరించినారు. విచిత్రం ఏంటంటే వారిద్దరి పుట్టినరోజు కూడా December 25వ తేదీ. మరి ఈ December 25వ తేదీన సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాం. సుపరిపాలన ఓకే, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ డే అన్నమాట.
ఒకరోజు ముందేమో చరణ్ సింగ్ బర్త్డే, ఆ రోజు జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం. సో చౌదరి చరణ్ సింగ్ గారు వారిని ఎక్కడైతే క్రిమేట్ చేశారో అక్కడ కిసాన్ ఘాట్ అని కూడా అంటారు. వాజ్పేయి గారు ఆయన బర్త్డేని మనం సుపరిపాలన రోజు, గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటాం. అండ్ మదన్ మోహన్ మాలవ్య ఈయన ఐఎన్సి సమావేశాలకు కూడా నేతృత్వం వహించిన వారు. అంతేకాదు మనకి ఇటీవలి కాలంలో భారతదేశంలో మాలవ్య మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేసినారు. ఈ మాలవ్య మిషన్ ఏంటంటే నూతన విద్యా విధానం ప్రకారము ట్రైన్ చేస్తారనమాట. టీచర్స్కి ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏ కోణం నుంచి అయినా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశము ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఫారెస్ట్ డేకి సంబంధించింది. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాం. సో దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇవ్వడం జరుగుతున్నది. సో మనకు భారతదేశంలో అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ను చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఈ అడవులకు సంబంధించిన చట్టాలు కానీ చూస్తే మొట్టమొదటిసారిగా 1927లో వచ్చింది. అసలు అడవి అంటే ఏంటి, ఎంత విస్తీర్ణంలో ఉండాలి, ఈ డెఫినేషన్ అనేది మొదటిసారిగా మనకు వచ్చింది. అడవులకు సంబంధించి మొదటిసారిగా నిర్వచనం ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతాడు. 1927లో వచ్చింది. సో కన్సాలిడేటెడ్ ద లా రిలేటెడ్ టు ద ఫారెస్ట్, అడవికి సంబంధించిన చట్టాలను మొత్తం ఒక చోటికి తీసుకొని వచ్చినారు. వేరే రాజ్యాల్లో వేరేగా ఉంటే అన్నీ ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చినారు. ఓకే. అండ్ అటవీ ఉత్పత్తి అంటే ఏంటి, అటవీ ఏతర ఉత్పత్తి అంటే ఏంటి, అటవీ ఉత్పత్తికి ఏ విధమైన చట్టాలు ఉండాలి, ఇలాంటివన్నీ మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ వచ్చింది. ఎందుకనంటే చట్టం లేకపోతే స్మగ్లింగ్గా కాదా అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతాం, చెప్పాలి కదా, చట్టాలు అయితే ఉండాలి. ఓకే. సో టింబర్, ఓకే, అసలు టింబర్ కర్ర అన్నదానికి సంబంధించి ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థను ఇక్కడ మనం ప్రవేశపెట్టినారన్నమాట, రైట్. మరి ఆ తర్వాత 1980లో మనకు మరొక చట్టం వచ్చినది, ఫారెస్ట్ కన్జర్వేషన్, అడవులను పరిరక్షించాలి. ఇక పర్యావరణం సంబంధించిన పెద్ద ఎత్తున అప్పుడు మనకు వార్తలు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న స్పృహ రావడంతో 1927తో పోలిస్తే 1980స్కి వచ్చేసరికి పర్యావరణ స్పృహ అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నది కాబట్టి. సో మరి హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద ఫారెస్ట్ 1927 కంటే 1980లో ఎక్కువ రక్షణ కల్పించినారు, రైట్, ఎక్కువ రక్షణ కల్పించినారు. అండ్ ఓకే, ఫారెస్ట్ అటవీ భూములను ఇతర పనులకు వినియోగించకుండా, రైట్, కేవలం అడవులను పెంచి పర్యావరణాన్ని కాపాడుకునేలా అప్పుడు చట్టం చేశారు. మనకు రేపు పొద్దున గ్రూప్ 1 మెయిన్స్లో భారతదేశంలో అడవులను పరిరక్షించుకునే పరిణామ క్రమాన్ని చర్చించండి అని, ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ ఇన్ ఇండియా అంటే 1927 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అడవులను నిర్వచించడము, అడవులకు సంబంధించిన చట్టాలను ఒక దగ్గర తీసుకురావడము, ఇది 1927లో జరిగింది. అటవీ భూములను ఇతర అంశాలకు వినియోగించకుండా 1980లో వచ్చింది. ఈ పరిణామ క్రమాలన్నీ క్రమంగా రావాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ మరి పర్యావరణానికి సంబంధించి మనకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగే ఉన్నాయి. చిప్కో ఉద్యమం, ఈ చిప్కో ఉద్యమం అన్నది మనకు సుందర్లాల్ బహుగుణ ఇలాంటి వాళ్ళందరూ కలిసి నిర్వహించినారు. చిప్కో అంటే హగ్ అని అర్థం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది వచ్చింది, ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో చెట్లను హత్తుకొని ఉండడం అన్నమాట, వాటిని నరికివేయకుండా. సో 1973లో ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లా గర్వాల్ డివిజన్లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ చిప్కో ఉద్యమమే అప్పికో ఉద్యమానికి దారితీసింది. సో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ అన్న స్పృహ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళింది. సో నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూమెంట్, ఇది కేరళలో. ఇప్పుడు చూడండి 1973లో చిప్కో మూమెంట్, దక్షిణాంధ్ర 1973లోనే సైలెంట్ వ్యాలీ మూమెంట్, రెండు మనకు కోయిన్సైడ్ అయినాయి. సో సైలెంట్ వ్యాలీ అని అంటే ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో మనకు ఓకే, ఈ సతత హరిత అరణ్యాలు భూమధ్య రేఖ దగ్గరగా ఈ ట్రోపికల్ ఏరియాలో ఇవి పెద్ద ఎత్తున ఉంటాయన్నమాట, సతత హరిత అరణ్యాలు. సో ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎందుకు సంబంధించి ఇక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ నిర్మించాలి అనుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున మనకి ఇది విజయవంతమైంది అనమాట. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో ఈ విధంగా సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది ఒక సెన్సేషన్ అప్పట్లో క్రియేట్ చేసింది. నెక్స్ట్ బిష్నోయ్ ఉద్యమం అని చెప్పి, సో ఇది కూడా మనకు రాజస్థాన్లో మర్వా రీజన్లో 1730స్లోనే. మరి
ఈ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఒక గొప్ప మహిళ, సో అమృతాదేవి అని చెప్పి మహిళ. సో అప్పటి రాజు ఎవరైతే ఉన్నారో అభయ్ సింగ్ అని చెప్పి వారు ఓకే ఈ చెట్టను నరికేస్తూ వచ్చినారు. అయితే ఈ బిష్ణోయి సామాజిక వర్గ ప్రజలు పూజించే చెట్టను నరుకుతుంటే చూస్తూ ఊరుకోలేక సేమ్ చిప్కోలాగా అప్పికోలాగా హత్తుకోనమాట. ఎంతో మంది చనిపోయినారు. అయినా సరే వాళ్ళు పట్టు విడవకుండా ఈ చెట్టును పరిరక్షించుకున్నారు. చివరికి రాజే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో వీళ్ళున్న చోట చెట్టు నరకండి అని చెప్పి ఆయన ఆర్డర్స్ కూడా జారీ చేసినారు. ఆ విధంగా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప ఉద్యమంగా బిష్ణోయి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్పికో, ఇది కర్ణాటక రాష్ట్రంలో పాండురంగ హెగ్డే తదితరుల నేతృత్వంలో ఇది కొనసాగింది. సో ఇది చిప్కో ఏ విధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చిందో అప్పికో ఉద్యమం కర్ణాటక రాష్ట్రంలో సంభవించింది. సో అప్పికో అంటే కర్ణాటక భాషలో హత్తుకో అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా కల్సా ఫారెస్ట్, కల్సా అడవులను పరిరక్షించుకోవడానికి ఉద్దేశించిన ఉద్యమం ఇది. ఇది మనకు ఎన్వైర్న్మెంట్లో, అదేవిధంగా తెలంగాణలో ఈ సొసైటీలో కూడా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు చేర్చినారు. అక్కడ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు అభ్యాసన తెలంగాణ టెట్ 2024 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తుంది. 499 రూపీస్కి మీకు ఈ టెట్ పేపర్ 2 సైన్స్ మ్యాథ్స్ ఓకే ఈ ఎగ్జామ్స్ని మీరు రాసుకోవచ్చు. 50 రోజుల పాటు ఈ సిరీస్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. మార్చ్ 25న స్టార్ట్ అవుతుంది. మీరు ఎగ్జామ్స్ అడ్డాను డౌన్లోడ్ చేసుకొని లేదా ఇక్కడ ఉన్న నంబర్లను కాంటాక్ట్ చేయండి. బట్ 10 తర్వాత కాంటాక్ట్ చేయండి. 10, 15 తర్వాత ఎంప్లాయీస్ అప్పుడే వస్తారు కాబట్టి. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంకల్ప్. సో ఓకే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ను మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తీసుకొని వచ్చింది. సో పేపర్ 2 ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. 499 రూపీస్కే 4 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ మీకు అందుతుంది. సో దీన్ని కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓకే డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్స్ అడ్డాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంకల్ప్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించింది పేపర్ 2 విద్యా ఎడ్యుకేషన్. సో ఇది ఇంతకుముందు డిస్కస్ చేసింది మనం. అండ్ సో ఇది కూడా 70 days ప్రోగ్రామ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2499 రూపీస్కే మార్చ్ 13వ తేదీనే ఇది ప్రారంభమైంది. అండ్ ఇది ఆన్లైన్ ఫుల్ కోర్స్ 1799 రూపీస్కే 6 నెలల వ్యాలిడిటీ తోటి ఈ కోర్సును అందిస్తుంది. అండ్ తెలంగాణ స్టేట్ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్ కోర్స్ ఇది 1799. సో ఇది కూడా ఆన్లైన్ ఫుల్ కోర్సు మీకు ఓకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినవి. అండ్ తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299. శిశు వికాసం తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది 1799. క్లాసెస్ అంటే ఎస్ఎన్ఎస్ యాప్, ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ అడ్డాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ సేమ్ ఫీజు ఉంటుంది. 6 నెలల పాటు మీరు క్లాసులు వినవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇటీవల కాలంలో 5 eyes అనేది వార్తల్లోకి వచ్చింది. ఎందుకనంటే గత ఏడాది మనకు కెనడాకు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఒక వివాదం అనేది వచ్చింది. సో ఈ వివాదం అనేది ఓకే ఈ వివాదం అనేది లైక్ 5 eyes అలయన్స్కు భారత్కు మధ్య దూరాన్ని పెంచింది. 5 eyes అలయన్స్ కెనడా దేశానికి మద్దతు ఇచ్చింది. మరి ఈ 5 eyes అలయన్స్లో ఎవరుంటారంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియా ఖండంలో ఈ 3, ఉత్తర అమెరికా ఖండంలో యుఎస్ఏ అండ్ కెనడా, అండ్ యూరప్లో యూకే. ఈ విధంగా 5 eyes అలయన్స్. సో భారతదేశానికి అండ్ కెనడాకి మధ్య దౌత్య సంబంధాల ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 5 eyes అలయన్స్ వారికి మద్దతు ఇచ్చినారు. అయితే తాజాగా ఈ 5 eyes అలయన్స్ తరఫున న్యూజిలాండ్ ఉప ప్రధానమంత్రి భారత విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపారు. ఆ విధంగా 5 eyes అలయన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో భారత్ ఎందుకు ఆ చర్య తీసుకుందో కూడా వివరించింది. ఈ సందర్భంగా భారత్ ఏం చెప్పిందంటే 5 eyes అలయన్స్కు మేము ఎక్కడా తప్పు చేయలేదు, మేము వియన్నా కన్వెన్షన్ను పాటించినాము అని చెప్పింది. వియన్నా ఒప్పందం ఓకే వియన్నా ఒప్పందము అనేది ఒకటి ఉన్నది. ఆ వియన్నా ఒప్పందాన్ని మేము పాటించినాం, తప్పేం చేయలేదు, అందులో ఉండే కండిషన్స్ ప్రకారమే చర్యలు తీసుకున్నామని చెప్పి సమగ్రంగా సవివరంగా మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వారికి తెలియజేసింది. మరి ఈ వియన్నా ఒప్పందం అనేది మనకు 1964లో వచ్చిన
ఒక ఒప్పందం. ద్వైపాక్షిక దౌత్య సంబంధాలకు చెందింది. రైట్, దౌత్య సంబంధాలకు చెందింది అనమాట, డిప్లొమాటిక్ రిలేషన్స్కు చెందింది. ఇదే 1964లో మనకు G77 అనే కూటమి కూడా ఏర్పడింది. G77 కూటమి అనమాట. జూన్ 15th నాడు, జూన్ 15th 1964లో G77లో ఇప్పుడున్న దేశాల సంఖ్య 134. మరి ఇదే జూన్ 15th మనకు 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటైంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇటీవల చేరిన దేశం ఇరాన్. ఈ ఇరాన్ దేశం ఇటీవల బ్రిక్స్లో కూడా చేరింది. రైట్, సో ఈ ఒక్క అంశం నుంచి ఇన్ని జీకే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ 5 ఐస్ అలయన్స్ మనకు దీని ఏర్పాటు నిజానికి 1941 అట్లాంటిక్ ఒప్పందంలోనే ప్రస్తావించాలి. 1941లో కుదిరిన అట్లాంటిక్ ఒప్పందం డిక్లరేషన్ యుఎన్ఓ ఏర్పాటుకు దారితీసింది. అప్పుడే చర్చ జరిగింది మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని. సో బ్రిటన్ యుఎస్ఏ బ్రూసా అని చెప్పి అగ్రిమెంట్ అనమాట. బ్రిటన్ ఉంటుంది, యుఎస్ఏ ఉంటుంది. 1943లో వీళ్ళిద్దరూ కలిసి ఒకటి అలయన్స్, ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నారు. అట్లాంటాలో డిస్కస్ చేశారు. బ్రూసా అగ్రిమెంట్లో ఒక నిర్ణయానికి వచ్చినారు. ఓకే, సో ఇది ఎందుకు ఏర్పడిందంటే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం కోసం. అంటే అప్పుడు ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశ, కానీ ఏ దేశం తర్వాత ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, సో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాలన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ తర్వాత యూకే యుఎస్ఏగా మారింది బ్రూసానే. బ్రిటన్ అనేది ఓకే కొన్ని మార్పులు జరిగి యూకేగా అవతరించి. సో 1946న యూకే యుఎస్ఏ అగ్రిమెంట్ అయింది. సో ఆ తర్వాత మనకి ఏవైతే వివాదం ఉన్నదో ఆ వివాదం ఉన్న ఈ కెనడా దేశం 1949లో చేరింది. 1956 వచ్చేసరికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేరినాయి. దీంతో ఏర్పాటు అయిపోయింది 5 ఐస్ అలయన్స్. 5 ఐస్ అలయన్స్ ఏం చేస్తుందంటే ఆయా దేశాల్లోని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో జరిగే అన్ని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అమెరికా అందిపుచ్చుకుంటుంది. అప్పుడప్పుడు చూడొచ్చు మన భారత్కు సంబంధించి కొన్ని నివేదికలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకు అంటే ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్లో భాగంగా వారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ సమాచారాన్ని సేకరిస్తారనమాట. రైట్, సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది న్యూస్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉన్నది. అయితే ఇవి కాకుండా దీన్ని మార్చాలి అని చెప్పి ఇటీవలి కాలంలో G4 తరఫున భారతదేశం భద్రతా మండలిలో ఒక నమూనాను ప్రదర్శించింది. రైట్, సో ఆ సందర్భంగా G4 వార్తల్లోకి వచ్చింది. మరి అసలు యాక్చువల్గా ఈ G4లో ఏ దేశాలు ఉంటాయి అంటే ఇండియా, రైట్, ఇండియా, జపాన్, బ్రెజిల్ అండ్ జర్మనీ ఈ దేశాలు అనేవి ఉంటాయి. ఎందుకు G4 కూటమి ఏర్పాటైంది అని అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాలి. మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట, పరస్పర సహకారం కోసం ఏర్పాటైంది. రైట్, మరి ఈ G4 అనేది మనకు ఎప్పుడు వచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంటర్ గవర్నమెంటల్ నిజానికి 2009లో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ జరిగినాయి. భద్రతా మండలిలో సంస్కరణ తీసుకురావాలి అని చెప్పి ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు మద్దతుగా 2009లో IGN ఏర్పడింది. అడుగుతాడు రేపొద్దున ఎగ్జామినేషన్లో భద్రతా మండలిలో, ఎందుకంటే భారత్ ఇటీవలే G4 తరఫున ఒక నమూనాను ప్రదర్శించింది భద్రతా మండలిలో, కాబట్టి ఇప్పుడు అడిగే అవకాశం ఉన్నది. భద్రతా మండలిని సంస్కరించేందుకోసము, రీఫార్మ్ చేసేందుకోసము మనకు IGN ఎప్పుడు ఏర్పాటైంది అంటాడు. IGN అంటే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్, ప్రభుత్వాలన్నీ కలిసి చర్చించుకొని ఏ విధమైన సంస్కరణ తీసుకురావాలి అని చెప్పి ఒక కన్క్లూజన్కి వస్తాయన్నమాట. అందుకోసం 2009లో ఏర్పడిందే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్. మరి ఈ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే మనకు ఆఫ్రికన్ యూనియన్ ఉన్నది, అదేవిధంగా G4 నేషన్స్ ఉన్నాయి. G4 నేషన్స్ ఆల్రెడీ చెప్పిన. ఆఫ్రికన్ యూనియన్ మనకు అడీస్ అబబ్బా కేంద్రంగా పనిచేస్తుంటుంది. అండ్ యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ గ్రూప్, సో ఇందులోనే భిన్న వాదనలు చెప్పే దేశాల సమూహంతో ఏర్పాటైన L69 అనే అభివృద్ధి చెందుతున్న దేశాల గ్రూప్. అది అరబ్ లీగ్ ఉంటుంది మనకి ఇందులో, అరబ్ లీగ్. విధంగా కరేబియన్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ కరేబియన్ కమ్యూనిటీ కూడా భారత్కు ఇప్పటికే విస్తృతంగా మద్దతు ఇచ్చింది. భద్రతా మండలిలో భారత్కి ఇవ్వాల్సిందే అని చెప్తుంది.
సో G4 నేషన్స్ అందుకే ఏర్పడ్డాయి. ఆఫ్రికన్ యూనియన్ కూడా భారత్ మద్దతు ఇస్తూ ఉంది. మరి ఈ ఆఫ్రికన్ యూనియన్ G20లో చేర్చేందుకు సహాయపడిన దేశం కూడా మన భారతదేశమే. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇటీవల కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది. సో ఈ విధంగా మనకు అరబ్ లీగ్లో ఇటీవల మనకు సిరియా అనే దేశం కూడా చేరింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి కాబట్టి మనం చూసినామన్నమాట. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ మనం మార్చి 10వ తేదీన చేస్తాం. మరి భారతదేశం సంబంధించి ఈ మహిళా న్యాయమూర్తుల నియామానికి సంబంధించి 2023 జూన్ నాటికి అప్పటి వరకు ఉండే మహిళా జడ్జీలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తూ కొంత డేటా ఉన్నది. సో ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడగవచ్చు. చూడండి, భారతదేశంలో ఇప్పటి వరకు అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైన నాటి నుంచి 268 మంది జడ్జీలు, ఇది జూన్ 2023 నాటికి. అయితే మెన్ 257 ఉన్నారు, ఉమెన్ 11 మాత్రమే ఉన్నారన్నమాట. సో చాలా తక్కువ సంఖ్యలో సుప్రీంకోర్టుకు మహిళా న్యాయమూర్తులు వెళ్ళారని చెప్తుంది. సో ఈ సమాచారాన్ని మీరు రైట్, మహిళా సాధికారత, న్యాయ వ్యవస్థల్లో మహిళల పాత్ర, ఇలాంటివి ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు డేటాను వినియోగించుకోవాలి. డేటాతో పాటు ప్రజెంటేషన్ మనది ఉన్నప్పుడు ఓకే, ఖచ్చితంగా అదర్ కాంపిటీటర్స్తో పోలిస్తే కొన్ని మార్కులు ఎక్కువనే వస్తాయి మనకు. ఓకే, మరి భారతదేశంలో సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా ఎవరు న్యాయమూర్తిగా నియామకమైన మహిళ అని అంటే ఫాతిమా బీబీ గారు. ఇటీవల పద్మ అవార్డు కూడా దక్కించుకున్నారు వీరు తమిళనాడు గవర్నర్ కూడా పనిచేసినారు. అండ్ ఓకే, 1989లో వారు సుప్రీంకోర్టుకు నియామకమయ్యారు. ఇస్లాం అనే సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టు జడ్జి అయిన తొలి వ్యక్తి కూడా వీరే. అండ్ మరి 2010కి వచ్చేసరికి సుప్రీంకోర్టులో 5 మహిళలు, ఆ దశాబ్దంలో, ఆ 10 సంవత్సరాల కాలంలో 5 మహిళలు జడ్జిలుగా ఉన్నారు. గతంలో ఏ దశాబ్దంలో ఇంతమంది మహిళలు జడ్జిలుగా లేరనమాట. అంటే క్రమంగా పెరుగుతూ ఉన్నారు. అండ్ ఇవి జ్ఞాన్ సుధా మిశ్రా, రంజన్ దేశాయ్, భానుమతి, ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అయినారని చెప్పుకోవచ్చు అనమాట, మహిళా న్యాయమూర్తులు. రైట్. 2021లో హిమా కోహ్లీ, బివి నాగరత్న, బిఎం త్రివేది, ఓకే, ముగ్గురు కూడా ఒకే విడతలో అపాయింట్ అయినారు. ఈ హిమా కోహ్లీ అనే మహిళ ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ అంటే కూడా హిమా కోహ్లీని చేయాలి. ఈ బివి నాగరత్న వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ప్రాబబ్లీ వీరు భారతదేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే సీనియర్స్ని నియమిస్తూ ఉన్నది రాష్ట్రపతి గారు నియమిస్తున్నారు. ఈ నియామకంలో భాగంగా ప్రాబబ్లీ అవకాశం బివి నాగరత్న గారికి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికైతే ఆమెకే వస్తుంది. సో మరి నియామకమయ్యే వరకు మనం చెప్పకూడదు కదా మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అని చెప్పి. రైట్. అండ్ జస్టిస్ రుమా పాల్ ఉన్నారు. జస్టిస్ రుమా పాల్ వీరు భారతదేశంలో మహిళల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి అన్నమాట. మహిళల్లో సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ రుమాపాల్ 6.3 సంవత్సరాలు పనిచేసినారు. మరి పురుషుల్లో ఎక్కువ కాలం పనిచేసింది జస్టిస్ వైవి చంద్రచూడ్, సుదీర్ఘకాలం ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. మరి జస్టిస్ బివి నాగరత్న ఓకే, ఈ 6 సంవత్సరాల పదవీ కాలాన్ని దాటే అవకాశాలు కేవలం జస్టిస్ బివి నాగరత్నకు మాత్రమే ఉన్నాయి. రైట్. సో అండ్ నెక్స్ట్ తెలంగాణ డిఏఓకి సంబంధించి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కోర్స్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ 499 రూపీస్కి అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్స్ ఆఫీసర్ పేపర్ టు ఎడ్యుకేషన్ 999 రూపీస్కే ఆన్లైన్ ఫుల్ కోర్స్ అందిస్తూ ఉన్నది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. రైట్. అండ్ తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 999 రూపీస్కి అందిస్తుంది, 6 మంత్స్ పాటు వ్యాలిడిటీ. అండ్ అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 1 6 మంత్స్ వ్యాలిడిటీ 1299 రూపీస్కే అందిస్తూ ఉన్నది. అండ్ ఓకే, అదేవిధంగా ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీ సమీప బుక్ షాప్లలో మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లైక్ ఓకే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బుక్స్ కూడా వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టీఎస్ స్పెషల్ 6 బుక్స్ ప్యాకేజ్ ఒకటి మార్చి 20 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన బుక్స్ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రం మార్చి 20న వస్తాయి. సో ఇవి జీకే బేస్డ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్
DSC 2024 SJT లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070555777 and 9032064822.